చెయ్యి కాలుతుంది. అయిపోయింది. ఓకే మామా బ్రోస్, ఫుల్ సాటిస్ఫాక్షను. మీరు కూడా ఇట్లా తినాలని కోరిక నాది. కుండలో చేసినాం కదా, వేడి దగ్గర అస్సలకి. ఇంత అయిపోకూడదా? ఇది మొన్న చికెన్ది గుడాలది చేసి పక్కన పెట్టినాం కదా, ఇప్పుడు ఉప్పు వేసి కడుగుదాం. ఎందుకంటే అది ఏం మూతులు పెట్టినాం, పాములు పెట్టినాం, మూతులు చీమలు పెట్టినాం తెలియదు. అందుకనే ఈ కప్ప ఇది వంగేటప్పుడు నీళ్లు దాని నుంచి పడుతుంటే కిందికి వెళ్ళి మస్తు ఆడదాము. స్నానం మాత్రం మస్తు చేసి ఇల్లే ఒకసారి చేపలు కూడా పట్టినాం, మన పాత వీడియోలో ఉంది. ఈ పిండికి ఇట్లా గట్టిగా ఉంది దీనికి. ఇది కొంచెం బోని, కొద్దిగా ఇల్లు నానబెడదాం. మా సాలేగాడు చూడు ఏం చేస్తుండు. ఏం చేస్తున్నావు బొమ్మడిది? ఏం వెళ్తుంది? ఈ రెండిట్లలోనా తెల్లగా వెళ్తుంది, తాటి పువ్వు వెళ్తుంది కదా అలా. ఇప్పుడు పట్టి గుంజ వెళ్తాయేమో. క్లైమేట్ మాత్రం కేక. అమ్మా మరదలా గదాన్ని గుంజే ఫస్ట్, పక్కన మట్టి ఏం దూరాడుతున్నావు కానీ గుంజు. వా కరణ్, ఇజ్జా మస్తుందిరా. ఇటు చూపి ఒకసారి కెమెరాకి. బాబా చాలా బాగుందిగా, సాధించినరా బొమ్మడిది. నువ్వు మొగోని వేరు. ఈ ఫస్ట్ టైం నేను ఇట్లా చూడడం. నువ్వు నేను ఇట్లా చింటుగాడు చూస్తూనే ఉంటాడు అనుకో. ఆహా చూసిరు కదా. అయ్యా 3 వెళ్ళినాయి, 3 బొమ్మడిదికి 3 ఉన్నాయి, 3 తీసిండు. మనోడు చూసింది 2 మొలకలు చూసిండు ఫస్ట్. ఇక్కడ ఆ 2 మొలకలు అంటే 2 వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు 6 ఏగులు అయినాయి. మన ఎగ్ బిర్యానీతో సహా ఇవి కూడా కాల్చుకొని తిన్నాం. ఈ న్యాచురల్ అంటే అడవిలోకి వస్తే ఇట్లుంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు న్యాచురల్ ఫుడ్ని. ఈ సీజన్లో ఫస్ట్ తినేది మనమే అనమాట గేగులు. ఇంకా రాలే సీజను, ఇంకెవ్వరు అమ్మట్లేరు బయట, కానీ మనం తీసుకొని తింటున్నాం. ఎంజాయ్ చేద్దాం. ఇంకోటి కూడా వీకెండ్ ఇది అనమాట. గేగ్ మొత్తం బాగుంది కదా. అందుకనే చెప్తా న్యాచురల్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని. ఎందుకు మూస్తున్నాం? ఇంకా పొక్కలు కూడా పడతానని మళ్ళీ పొక్క పోస్తుండు. ఇవి 6 కాకుండా ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే వాగుల నుంచి కొట్టుకొని వస్తాయి కదా తాటి చెట్లు, ఏడ పడితే ఆడ గింజలు మొలిచినాయి. ఈ ఇసుక కాబట్టి మనం బీకంగానే వస్తున్నాయి. అరే ఇసుక అంతా జాడుతుందా మళ్ళీ లోపల. అబ్బే నేను చెబుతారా, 3 భలే వచ్చినాయి ఇవాళ. మా అంత అదృష్టవంతులు లేరు, ఎందుకంటే ఫ్రెష్ చాలా అంటే చాలా. అంటే కాల్చి అమ్ముతారు, ఎప్పుడో కాల్చి ఎప్పుడో అమ్ముతారు. మనం అట్లా కాదుగా, ఇప్పుడే కాలుస్తాం, ఇప్పుడే తింటాం. అరే సారా ఇంకా తీస్తున్నావురా? ఇంకొకటి దొరికింది. చూస్తా ఉంటే అడే అక్కడక్కడ చెట్లు కనబడుతున్నాయిగా, గేగులు చిన్న మొలకలు ఇచ్చి కనబడుతున్నాయిగా. నా బొమ్మడికి ఆగట్లేదు, ఒకటే తీస్తా ఉండు. ఆగుబా మళ్ళీ ఎప్పుడు తింటావా అని. సరే మనం కూడా దొరికినప్పుడే కదా తినేది. ఇగో వీటికంతా ఇసుకుందిగా, ఇసుక పెట్టాడు కడుగుదాం అంతే. ఇంకా కుండ కూడా కడుపుకుందాం. ఒకటే దెబ్బకు పోయింది ఇసుక అంతా. బురద కాదు కదా, మొత్తం ఇసుక కదా, అందుకని ఒకటే దెబ్బకు పోయింది.
నీటికి గడుకున్నాం, అంతకుముందుకు ఉన్నది ఏం లేకుండా నీటికి గడుకున్నాం. పోదాం మన అడ్డకాడికి పోయి మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఈ గేగులు ఈ కుండ కడుక్కొని వచ్చేలోపు ఆగం చేసే కోతులన్నీ నా జీడిపప్పు బాదం పప్పు మొత్తం బిర్యానీకి వేద్దామన్నాయి. అది చూడు ఎట్లా చూస్తుంది చూడాలి. ఎందుకు ఎత్తుకపోయినావే నువ్వు? దాన్ని చూపిస్తున్నావా? నువ్వు ఎందుకు ఎత్తుకపోయినావే? జీడిపప్పు తిన్నావు నువ్వు, బాదం పప్పు తిన్నావు నువ్వు, తిన్నావా? ఇప్పుడు ఏం వేయాలి బిర్యానీలోకి? మన అడ్డ మీదకి ఒక 20 గళ్ళు వచ్చినాయి. ఏ నుంచి అటాక్ చేసేది తెలియదు. మన సామాన్ అంతా అక్కడ ఉంది. ఇంకా మంచిగా ప్యాక్ చేసి పెట్టినాం కానీ లేకుంటే వాట్ ఆర్ యు డూయింగ్? హే బ్రో, అన్నీ మూగముడిగా దాడి చేసేటట్టున్నాయి. హే బ్రో, నన్ను వంట చేసుకోండి ఏంటి ఇలా, ప్లీజ్ వెళ్ళిపోండి. పోయిండా ఇడు? ఏ బ్రో, అగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ బ్రో, నన్ను వంట చేసుకొని ఇవ్వాలి, మీరు ఇబ్బంది పెట్టద్దు సరేనా? ఓకేనా? వెళ్ళిపోరు, మీరు వెళ్ళిపోరు. తర్వాతకి చూడు ఎట్లా ఉందో. యాక్చువల్లీ చెప్పాలంటే అంటే ఇంతకుముందు లేవు, ఇప్పుడు వచ్చినాయి. అంటే అవి రాజ్యం ఇవే కాబట్టి మనం వాటి నుంచి డిస్టర్బ్ చేస్తున్నాం. మనం డిస్టర్బ్ ఏం చేయొద్దు, ఖాళీ ఏదో నవ్వుకుంటే చేస్తున్నాం. మీకు మనం తొందరగా వంట చేసుకొని అవసరమైతే వీటికి తెమ్మని పంపించిన కొన్ని పండ్లు మా ఊరిని మా బొమ్మడిని తెచ్చినాక వీటికి నాకు కొన్ని వేసి మనం వంట చేసుకొని బిర్యానీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 10 గుడ్లు తెచ్చినాం బిర్యానీ కోసం అని, 3 గుడ్లు ఎత్తుకపోయినాయి. నేను చూస్తుంటే అయ్యాన్ని బెదిరిస్తుంటే కూడా ఇట్లా అని నోట్లో పెట్టుకొని ఒకటి 2 చేతులు ఒకటి పట్టుకొని వెళ్ళిపోయినాయి. అవి తీసుకున్నాయి కాక మళ్ళీ ఉల్టా బెదిరిస్తున్నాయి నా కోసం బెదిరించినట్టు. అవిటిని పట్టించుకోవద్దు. మనం అయితే వీడియో కంప్లీట్ చేద్దాం తొందరగా. ఫస్ట్ గుడ్లు ఉడకబెడదాం. గుడ్లు ఉడకబెట్టినాక ప్రాసెస్ అంతా మీకు చూపిస్తూనే ఉంటా. ఇలా కొంచెం ఇప్పుడు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఈ గుడ్లకి ఇట్లా ఉడికేలోపు మనం బియ్యం గిట్లా కడుక్కొని ఇవి బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. మనం ఈ గుడ్లు తీసినాక ఇళ్ళనే బిర్యానీకి ఇట్లా వేసుకుందాం. అంటే మంచిగా కడిగి రెండు సార్లు కడిగి ఇట్నే బియ్యంలో నానబెట్టి పెడితే మనకి ఇదంతా అయ్యేలోపు ఇవి మంచిగా నానతాయి. మన ప్లేట్ ఇస్తారా గుట్టుకుందాం. కోతులు చూసిరా ఎట్లా చేస్తున్నాయి మొత్తం. అయిపోయింది ఆకు. ఇస్తారు ఆకు, న్యాచురల్ ఓల్డ్ మోడల్ ఆకు అనమాట. ఇది సూపర్గా వచ్చింది కదా. మన బిర్యానీ ఇలానే వేసుకొని తిందాం. గుడ్లు ఉడికినాయి, పక్కా పెట్టినా బాబాడిది పొట్లు తీసుకుండు. నాన్ వెజ్లోకి బిర్యానీ ఐటమ్స్ తెలుసు ఏమేం కావాలో. సరే చెప్తాను మీకు కూడా. పుదీనా, కొత్తిమీర, ఇది బగారాకు, ఇది మసాలా ఐటమ్స్, దాల్చిన చెక్క, ఇంకా మసాలా ఐటమ్స్ అనమాట. అంటే బిర్యానీకి ఏమైతే అవసరం పడుతుందో అది. మళ్ళీ గరం మసాలా సపరేట్గా, మళ్ళీ ధనియాల పొడి, నిమ్మకాయ, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ, పెరుగు, నెయ్యి, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ. గుడ్డు కాకుండా చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తాం అంతే సేమ్, కాకుండా కొంచెం ప్రాసెస్ వేరు ఉంటుంది. వీడియోని కూడా వాచ్ చేస్తారు, ఎట్లా తీస్తారు ఏం చేస్తారు వీళ్ళని కనిపెడతా ఉన్నారు. ఇక్కడ రైట్ సైడ్ బ్రోస్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్రోస్ చెట్ల మీద. వాడు చూడు చిన్న పిల్లలు. ఇక్కడ ఒకటి సందులా. హాయ్ చెప్పు మన వ్యూవర్స్కి, హాయ్ చెప్పు బ్రో. హనుమాన్ బ్రో హాయ్ చెప్పు ఒకసారి. ఆశ్చర్యపోయి చూస్తుండు, ఎక్కువ మాట్లాడితే వచ్చి కడుతుంది. చూడు ఎందుకంటే అన్నీ ఒకేసారి అటాక్ చేస్తే కష్టమవుతుంది. సరే దెబ్బ మన పని మనం చేసుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం చాలు, నేను మొత్తం కూర్చున్నా కానీ, అంటే ఒక ఉల్లిగడ్డ తెచ్చినా కానీ ఇంత ఉల్లిగడ్డ అవసరం పడదు అసలుకి. ఇది మనం తినేటప్పుడు తీసుకుందాం. ఇలా ఇప్పుడు కొంచెం నూనె పోసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఆ గుడ్లను లైట్గా వేపుకొని మళ్ళీ పక్కకి వేసుకొని మళ్ళీ మిగిలిన అంటే చూపిస్తా చూడుర్రి. లైట్గా పసుపు, ఇది ఉప్పు
ఈ గుడ్లకి లైట్ కాటు పెట్టుకుందాం, అంటే ఎక్కువ కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే మళ్ళీ పగిలి 2 పచ్చలు అవుతాయి. ఈ పైన పొట్ట అనేది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేగించుకొని పక్క పెట్టుకుంటే సరిపోతుంది. మంచిగా అయినాయి కదా, గోల్డ్ కలర్లో మంచిగా అయినాయి. దింపుదాం మేము ఇది. భోజనాలకు అది టమాటా ఉల్లిగడ్డ అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇది మసాలా ఐటమ్ మొత్తం. అల్లం ఎల్లిగడ్డ ఇది కొన్నది కాదు, మంచిగా మనం నూరుకొని వచ్చినాం. మొత్తం ఇది లోపల మాగినాయి. ఇక అన్నీ వేసుకున్నాం. ధనియాల పొడి, ఇది గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, ఇదంతా ఒకసారి కలుపుదాం. పెరుగు పోస్తాం కదా, మొత్తం కలుపుకున్నాం. పెరుగును కూడా నెయ్యి పోద్దాం. ఇప్పుడు మనం అల్లం నుంచి తీసుకున్న గుడ్లు వేసుకుందాం. ఇందుకు బియ్యం ఎన్నైతే ఉన్నాయో దానికి సరిపడా ఎసరు పోసుకుందాం. ఆ ఎసరు మంచిగా దమ్మ అయ్యేలోపు మనం కూడా ఒక దమ్ము పడదాం. ఎసరు ఉడికింది, అందుకనే తీసినాం. ఇది వేద్దాం, వేసి మొత్తం ప్యాక్ చేద్దాం. ఇంకా ఓకే, బియ్యం వేసుకున్నాం కదా, మూత పెట్టుకొని ఇప్పుడు మంచిగా గట్టిగా మంట వేసుకుందాం. బిర్యానీ అవుతుంది. దాని కింద ఇది పెడదాం. ఆ బిర్యానీ అయ్యేలోపు ఇవి కూడా గేగులు కూడా కావాలి. చూసిరా, మన దమ్ము బిర్యానీ అయ్యేలోపు ఈ గేగులు కూడా అయిపోయినాయి. ఫస్ట్ ఈ గేగుల్ని తీసుకుందాం. ఎగ్జామ్ అయింది కదా. ఆహా, చెయ్యి కాలుతుంది. అయిపోయింది. ఓకే మామా బ్రోస్, మన ఎగ్ బిర్యానీ దమ్ అంటే దమ్ము, కడాక్ అంటే కడాక్ అయింది. సూపర్, అంటే మంచిగా ఇల్లు వేస్తుంటేనే వాసన గుమాయిస్తుంది. ఇక లేట్ చేయదు, ఏం చేయాలి తెలుసుగా, చేస్. దూపైంది అందుకని సగం తాగిన. మర్చిపోయినా గేగులు చెప్పలే కదా, ఆ గేగులు బాబు న్యాచురల్. అడవి తల్లి ఇచ్చిన దాన్ని ఎంజాయ్ చేయాలి, మన ఒంటికి మంచిగా ఇముర్చుకోవాలి తిని. గుడ్డేద్దామా, బిర్యానీ టేస్ట్ చేసినాక గుడ్డేద్దాం. ఏ మాట కా మాట ఫ్రెండ్స్, కిరాక్ వచ్చింది.
కిరాక్ అంటే కిరాక్ కేక్ దమ్ వచ్చింది. ఫుల్ సాటిస్ఫాక్షను. మీరు కూడా ఇట్లా తినాలని కోరిక నాది. కుండలో చేసినాం కదా, వేడి దగ్గర అస్సలకి. ఇంత అయిపోకూడదా? ఏ ఎండ కేసే కానా లోపల మొత్తం వేసుకుందాం అంటే సెగ కాస్తుందేమో, లోపల పొక్కులు వస్తాయి. అందుకని సగం కొరుకుదాం ఫస్ట్. అనుకున్నట్టు కాలుతూనే ఉంది. ఈ గేగు తిందాం. ఇగో చూసిరా మంచి గాలినాయి. న్యాచురల్ కదా బా, న్యాచురల్ ఏదైనా మంచిగా ఉంటుంది. మనం అన్నీ మనం తయారు చేసుకునేవి కాకుండా ఇగో ఇట్లా తీయాలన్నమాట. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. అయిపోయింది. ఇంకా మిమ్మల్ని కూడా ఊరియాను. మన వీడియో మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో లేటెస్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన వీడియో చివరి వరకు చూసారు కాబట్టి ఎలా ఉందో కామెంట్ చేయరు. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుస్తారు.